హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్ అండి. షాలోమ్ అండి అందరికీ. దేవుడు మనకు నూతన దినం అనుగ్రహించాడు. ఈరోజు సండే. మందిరానికి వెళ్ళే వాళ్ళు తప్పకుండా వెళ్ళండి, నెగ్లెక్ట్ చేయకండి ఫ్రెండ్స్. ఈరోజు మరి దేవుడు మనకు అనుగ్రహించాడు కాబట్టి మనం దేవునికి సమయం ఇద్దాం ఫ్రెండ్స్. క్షేమంగా అందరూ ఉన్నారని ఆశిస్తున్నాను. నా వీడియో ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. స్క్రోల్ చేయకండి, చూస్తేనే కదా మీకు అర్థమవుతుంది. సరే ఫ్రెండ్స్, దేవుని వాగ్దానం చదువుకున్నాము ఈరోజు. నా కుమారుడా, నా మాటలను మనస్సులో ఉంచుకొనుము, నా ఆజ్ఞలను నీ యొద్ద దాచిపెట్టుకొనుము. మళ్ళీ చదువుతున్నాం ఫ్రెండ్స్. నా కుమారుడా, నా మాటలను మనస్సులో ఉంచుకొనుము, నా ఆజ్ఞలను నీ యొద్ద దాచిపెట్టుకొనుము. ఓకే ఫ్రెండ్స్, వాగ్దానం అయితే చదివేసుకున్నాము. మీరు కూడా మీ వాగ్దానం, ఇది దేవుడు నాకు అనుగ్రహించిన వాగ్దానం నేను చదివి మీకు వినిపిస్తున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా ఎవరి వాగ్దానాన్ని వాళ్ళు చదువుకొని దాని కోసం దేవుడు మనకు ప్రతిరోజు నూతన దినం అనుగ్రహిస్తున్నాడు కాబట్టి మనం వాగ్దానం చదువుకొని దాని పట్ల మనం విశ్వసించాలి ఫ్రెండ్స్. కాబట్టి మీరు కూడా ఎవరి వాగ్దానాలు వాళ్ళు తప్పక చదువుకోండి ఫ్రెండ్స్. ప్రతిరోజు మనకు దేవుడు అనుగ్రహిస్తాడు కాబట్టి మన వాగ్దానం చదువుకుంటే మంచిది ఫ్రెండ్స్. క్రిస్టియన్స్కు నేను చెప్తున్నాను ఫ్రెండ్స్. ఈరోజు ప్రేయర్ టాస్క్ మనం తీసుకున్నాము. ప్రేయర్ టాస్క్లో ఎవరి గురించి ప్రేయర్ చేద్దామంటే ఈరోజు పోలీసుల గురించి ప్రేయర్ చేద్దాం ఫ్రెండ్స్. మనము పోలీస్ డిపార్ట్మెంట్ గురించి మనం ప్రేయర్ చేద్దాము. వారు ఎంతో రిస్క్ పడి అందరికీ సేవ్ చేస్తారు కాబట్టి, ప్రజలకు సేవ్ చేస్తారు కాబట్టి, వారి కుటుంబాలకు వారికి సేఫ్ ఉండాలని, వాళ్ళ ప్రాణాలు కూడా సేఫ్లో ఉండాలనేసి మనం ఈరోజు అయితే దేవుణ్ణి అడుగుదాం ఫ్రెండ్స్. ప్రేయర్ చేసేటప్పుడు దేవుణ్ణి అడగండి అందరూ కూడా. కాబట్టి ఈరోజైతే మనం ప్రేయర్ టాస్క్ అది ఫ్రెండ్స్. ప్రేయర్ చేయండి. ఒకరి కోసం అడగడం వల్ల దేవుడు మనకు మంచి చేస్తాడు కాబట్టి మనం అడగాలి ఫ్రెండ్స్. మన మీద రెస్పాన్సిబిలిటీ ఉంది కాబట్టి దేవుణ్ణి మనం అడుగుదాము ఫ్రెండ్స్. ఈరోజు బర్త్డేస్ సెలబ్రేషన్స్ చేసుకునే వాళ్ళందరినీ దేవుడు బ్లెస్ చేయాలని నేను కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. మీరు అందరూ కూడా కోరుకుంటున్నారని నాకు తెలుసు ఫ్రెండ్స్. దీవించండి, అందరినీ బ్లెస్ చేయండి. ఈరోజు జన్మించిన పిల్లలకు కూడా దేవుడు మంచి ఆయుష్ని ఇవ్వాలని మనం కోరుకున్నాం ఫ్రెండ్స్. మరి నా వీడియో చూసే వాళ్ళందరూ కూడా నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. వీడియో ఇట్లా చూడగానే మీకు అర్థం కాదు కదా ఫ్రెండ్స్, కాబట్టి స్కిప్ చేయకుండా చూసే వాళ్ళు చూడండి ఫ్రెండ్స్. నా వీడియోస్ని ఓపికతో చూసే వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఓపికతో చూస్తున్నారంటే మరి చూసే వాళ్ళు కూడా ఉండరు, కానీ చూసే వాళ్ళందరికీ థ్యాంక్స్ అండి, చూస్తున్నారు కాబట్టి. ఓకేనా ఫ్రెండ్స్, మీ అందరికీ హ్యాపీ సండే అండి. ఓకే, నేను కూడా చర్చికి వెళ్ళాలని రెడీ అయ్యాను ఫ్రెండ్స్. సరే ఫ్రెండ్స్, అందరికీ బాయ్ అండి. బాయ్.